హాయ్ ఫ్రెండ్, ఈరోజు 12th డిసెంబర్ 2025లో రిలీజ్ అయినటువంటి అఖండ 2 అనే యాక్షన్ అడ్వెంచర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక లీడ్ చేయకుండా మూవీలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే ఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్లో స్టోరీ మొదలవుతుంది. మంచి కోసం చంపినా చెడు కోసం చంపినా మనుషుల్ని చంపడం నేరం కిందకే వస్తుంది కాబట్టి ఎలాగైనా అఖండపై యాక్షన్ తీసుకోమని ఆఫీసర్ శరత్కి ఆర్డర్ పాస్ చేస్తుంది. కానీ శరత్ మాత్రం అఖండ చేసిన పనిని సమర్థిస్తూ తనని పొగడ్తలతో నింపుతాడు. అఖండపై యాక్షన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే నేను నా పోస్ట్కి రిజైన్ చేస్తానని చెప్పి శరత్ మీటింగ్లోంచి వెళ్ళిపోబోతుంటాడు. అప్పుడు ఝాన్సీ నువ్వు కాకపోతే మేమైనా యాక్షన్ తీసుకుంటామని అంటది. దానికి కృష్ణ అది అసాధ్యం, మీరతన్ని ఏం చేయలేరని అంటూ అఖండని దేవునితో పోలుస్తాడు. కట్ చేస్తే హిమాలయాల్లో సీన్ ఓపెన్ అవుతుంది. ఒక సాధువు అఖండతో మాట్లాడుతూ జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలకు ఊపిరి పోసేందుకు వెళ్ళి అంతకంటే దీనంగా ఉన్న ఈ సమాజానికి ప్రాణం పోసి వచ్చావు. కానీ ఇంతకంటే ఎన్నో గొప్ప సవాళ్లను విధి విసరబోతోంది. వాటికి నువ్వు జవాబుగా మారాలి. దాన్ని సాధించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం అష్టసిద్ధి, ఆదీన సాధనం. కానీ దాన్ని సాధించేందుకు నువ్వు అష్టలింగ రుద్రపీఠం వెయ్యాలి. ఇది చాలా కష్టం. ఏ మాత్రం నియమం తప్పినా నీ ప్రాణాలే పోతాయని అంటాడు. అయినా సరే అఖండ అష్టలింగ రుద్రపీఠం వేసేందుకు ఒప్పుకుంటాడు. ఇక సాధువులు పూజారులు అందరూ కలిసి అఖండని పీఠం వేసేందుకు సిద్ధపరుస్తారు. అఖండ ఒంటి కాలితో నిలబడి శివుడికి దండం పెట్టి అష్టలింగ రుద్రపీఠాన్ని మొదలు పెడతాడు. పీఠం ముగిసేంత వరకు తను ఈ పొజిషన్లోనే ఉండాలన్నమాట. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత టిబెట్ బార్డర్ దగ్గర ఉన్న ఒక విలేజ్ లో సీన్ ఓపెన్ అవుతుంది. ఆ విలేజ్ లోని ప్రజలందరూ హ్యాపీగా సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా జనరల్ లీ అక్కడికి వచ్చి జనాలందరినీ చంపేస్తాడు. ఈ చైనీస్ జనరల్ చాలా క్రూరుడు. గత 100 సంవత్సరాలుగా వీళ్ల ఫ్యామిలీనే బార్డర్ ని ప్రొటెక్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈ జనరల్ కొడుక్కి కూడా గాల్వాన్లో పోస్టింగ్ వస్తుంది. జనరల్ లీ మంచివాడు కాదు, తన ఫ్యామిలీ కూడా మంచిది కాదు. వీణ్ణిక్కడి నుంచి మార్చకపోతే మేము ఇండియాలో కలిసిపోతామని ఆ విలేజ్ లోని ఒక వ్యక్తి చైనా గవర్నమెంట్ కి లెటర్ రాస్తాడు. దాంతో జనరల్ కి కోపం వచ్చి ఆ లెటర్ రాసిన వ్యక్తితో పాటు ఆ విలేజ్ లోని జనాలందరినీ చంపేస్తాడు. ఇండియాలో కలిసిపోతామన్న మాట వల్ల జనరల్ కి పిచ్చ కోపం వస్తుంది. అంటే వీడికి ఇండియా అంటే ఎంత కోపమో ఊహించుకోండి. కట్ చేస్తే జనరల్ లీకి ఒక ఫోన్ కాల్ రావడంతో తను వెంటనే అక్కడి నుండి బోర్డర్ ప్లేస్ కి వెళ్తాడు. తీరా చూస్తే వ్యాలీ దగ్గర ఇండియా అండ్ చైనీస్ సోల్జర్స్ మధ్య జరిగిన గొడవల్లో జనరల్ లీ యొక్క కొడుకు కూడా చనిపోతాడు. ఉన్న ఒకగానొక్క కొడుకుని ఇండియన్స్ చంపేయడంతో జనరల్ కోపంతో రగిలిపోతాడు. తన కొడుకు చావుకి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని తను వెంటనే శాశ్వత చటర్జీ దగ్గరికి వెళ్తాడు. ఈ శాశ్వత చటర్జీ ఎక్స్ జనరల్ అన్నమాట. అందువల్ల తనకి ఇండియాని ఎలా దెబ్బ కొట్టాలో బాగా తెలుసు. ఇండియాని ఎలా నాశనం చేయాలో తెలుసుకునేందుకు లీ శాశ్వత చటర్జీ దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో శాశ్వత చటర్జీ భగవద్గీత చదువుతుంటాడు. ఇండియాని ఎలా నాశనం చేయాలో తెలుసుకునేందుకు మీ దగ్గరికి వస్తే మీరేంటి భగవద్గీత చదువుతున్నారని లీ కాస్త షాక్ అవుతాడు. అప్పుడు శాశ్వత చటర్జీ ఇండియాని కొట్టాలంటే దాని మూలాల్లోకి వెళ్లి కొట్టాలి. ఇండియన్స్ కి దేవుడంటే భక్తి ఎక్కువ. వాళ్లు ప్రతి దానికి దేవునిపైనే ఆధారపడతారు. ఏం జరిగినా సరే దేవునిపై భారం వేసి దేవుడే చూసుకుంటాళ్లే అని నమ్ముతుంటారు. అందుకే వాళ్లకి ధైర్యం ఎక్కువ. కాబట్టి మనం ఆ ధైర్యాన్ని దెబ్బతీయాలి. కష్టం వస్తే దేవుడొస్తాడని నమ్మే ఆ జనాలకి కష్టాలొచ్చినా దేవుడు రాడు, అసలు దేవుడే లేడు అని నమ్మించాలి. అలా వాళ్లు నమ్మిన రోజు ఇండియా తునాతునకలైపోతుంది. ఆ దేశాన్ని నాశనం చేసేందుకు నేను ఒక ఆయుధాన్ని తయారు చేశాను. కానీ మన దేశం ఆ ఆయుధాన్ని ఉపయోగించేందుకు భయపడి దాన్ని భద్రంగా దాచేసింది. నువ్వు వెళ్లి ఆ ఆయుధాన్ని తీసుకొస్తే భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలో నేను చెప్తా అని శాశ్వత చటర్జీ అంటాడు. వాడి మాటల్ని విన్న లీ సైకోలాగా ఒక నవ్వు నవ్వుతాడు. కట్ చేస్తే పీఎం ఆఫీస్లో సీన్ ఓపెన్ అవుతుంది. ఆఫీసర్స్ పీఎంతో మాట్లాడుతూ వ్యాలీ దగ్గర మన ఆర్మీకి చైనీస్ ఆర్మీకి జరిగిన గొడవల్లో జనరల్ లీ యొక్క కొడుకు కూడా చనిపోయాడు. ఆ లీ అసలు మంచివాడు కాదు, వాడు పగ తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తాడని అంటారు. అప్పుడు పీఎం మన ఆర్మీ ఎంతో క్రమశిక్షణ గలిగింది కాబట్టి మీకు పూర్తి అధికారం ఇస్తున్నా, సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకోండని అంటాడు. ఇంకో గంటలో పీఎంకి ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. అందువల్ల కడప కలెక్టర్ విశాల్ వెంటనే పీఎం ఆఫీస్కి వచ్చి పూర్ణని కలుస్తాడు. విషయం ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ లో భాగంగా కొన్ని విలేజెస్ ని సెలెక్ట్ చేసుంటారు. ఆ విలేజెస్ యొక్క పేర్లని ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేయాలి. ఆ లిస్ట్ లో శాంతిపురం అనే విలేజ్ కూడా ఉంటుంది. విశాల్ పూర్ణతో మాట్లాడుతూ మీరు ఎలాగైనా సరే రూరల్ డెవలప్మెంట్ లిస్ట్ లోంచి శాంతిపురం విలేజ్ ని తీసేయండని అంటాడు. అప్పుడు పూర్ణ అతని మాటలకి కాస్త షాక్ అయ్యి రూరల్ డెవలప్మెంట్ లో భాగంగా ఆ శాంతిపురం అనే ఊరికి 2 ఇంటర్నేషనల్ స్కూల్స్, 2 మెడికల్ కాలేజెస్ ఇలా ఎంతో డెవలప్మెంట్ జరిగిద్ది. ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ప్రజలు కూడా ఎంతో
వేగంతో అభివృద్ధి చెందుతారు. అలాంటిది ఆ ఊరి పేరు తీసేయమంటావేంటని షాక్ అవుద్ది. అసలు మ్యాటర్ ఏంటంటే శాంతిపురం అనే ఊర్లో ఎమ్మెల్యే మద్దిరెడ్డి 100 ఎకరాల్లో గంజాయిని సాగు చేపిస్తుంటాడు. ఈ మద్దిరెడ్డికి బాగా పలుకుబడి ఎక్కువ. చిన్న పిల్లలతో సహా ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరూ తన గంజాయి వనంలో పనిచేయాల్సిందే. రూరల్ డెవలప్మెంట్ లిస్టులో శాంతిపురం కూడా ఉందని తెలియడంతో విశాల్ కొంతమంది ఆఫీసర్స్ని ఏరియా సర్వే కోసం శాంతిపురానికి పంపిస్తాడు. మద్దిరెడ్డి తన గుండాలతో ఆ ఆఫీసర్స్ అందర్నీ కొట్టిపడేసి ఎవరైనా ఈ ఊరివైపు కన్నెత్తి చూస్తే ఈ ఆఫీసర్స్ అందర్నీ ముక్కలు ముక్కలుగా నరికేస్తారని వార్నింగ్ ఇస్తాడు. అందువల్ల ఆ ఆఫీసర్స్ని కాపాడేందుకు లిస్టులోంచి శాంతిపురం పేరును తొలగించాలని విశాల్ పూర్ణని రిక్వెస్ట్ చేస్తాడు. ఈ సమస్యని సాల్వ్ చేయగలిగే వ్యక్తి ఒకరున్నారు. లిస్టులోంచి పేరు తొలగించాల్సిన అవసరం లేదు అని చెప్పి పూర్ణ బాల మురళీకృష్ణకి ఫోన్ చేస్తది. ఇక బాల వెంటనే తన జీప్లో శాంతిపురం చేరుకుని అక్కడున్న రౌడీలందరినీ కొట్టి గంజాయి సామ్రాజ్యాన్ని మంటల్లో కాల్చేస్తాడు. కట్ చేస్తే పీఎం శాంతిపురం చేరుకుని బాల చేతుల మీదుగా ఫౌండేషన్ స్టోన్ దగ్గర టెంకాయ కొట్టేస్తాడు. ఈ సినిమాలో బాలా ఒక ఎమ్మెల్యే అన్నమాట. తన వైఫ్ ఎప్పుడో చనిపోయి ఉంటుంది. ప్రస్తుతం బాలాకి 17 సంవత్సరాల వయసున్న ఒక కూతురుంటుంది. తన పేరు జనని. జననీకి తెలివి చాలా ఎక్కువ. డిఆర్డీఓ యొక్క విజన్ కలాం ప్రాజెక్ట్లో తను టాపర్గా సెలెక్ట్ అవుతుంది. అందువల్ల జనని ఇప్పుడు డిఆర్డీఓలో సైంటిస్ట్ అన్నమాట. నెక్స్ట్ సీన్లో డిఫెన్స్ మినిస్టర్ రావ్ హిమాచల్ ప్రదేశ్లోని డిఆర్డీఓకి వెళ్లి అర్చనని కలుస్తాడు. మన దేశ సరిహద్దుల్లోని హిమాచల్ ప్రదేశ్ వంటి మంచు ప్రాంతాల్లో మంచు, రాజస్థాన్ ప్రాంతంలో విపరీతమైన వేడి, ఈస్టర్న్ ఘాట్స్లో చిత్తడి ప్రాంతాలు, కోస్టల్ ఏరియాస్ ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ వెదర్స్ ఉంటాయి కదా. అలాంటి విభిన్న వాతావరణాల వల్లనే మన దేశ సైనికులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుంటారు. అందువల్ల ఈ సమస్యను అధిగమించేందుకు అర్చన బయోషీల్డ్ అనే ప్రాజెక్ట్లో ఒక సీరంని తయారు చేపిస్తుంది. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ పీఎంకి పంపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ పీఎంకి బాగా నచ్చడంతో అర్చనని అప్రిషియేట్ చేసేందుకు రావు ఇప్పుడు తన దగ్గరికి వస్తాడు. అప్పుడు అర్చన ఈ ప్రాజెక్ట్ని మానిటర్ చేసి పీఎంకి సబ్మిట్ చేసింది నేనే, కానీ ఈ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి డిజైన్ చేసింది మాత్రం జనని అండ్ జనని యొక్క టీం అని చెప్తది. అందువల్ల రావ్ జనని దగ్గరికి వెళ్లి తనని కూడా అప్రిషియేట్ చేస్తాడు. ప్రస్తుతం వీళ్లు కనిపెట్టిన సీరంని మనుషుల మీద ఒకసారి టెస్ట్ చేసి అది గాని సక్సెస్ అయితే గవర్నమెంట్ అప్రూవల్తో ఆర్మీ వాళ్లకి ఇవ్వడమే బ్యాలెన్స్ అన్నమాట. కట్ చేస్తే లీ దగ్గర సీన్ ఓపెన్ అవుతుంది. చైనీస్ గవర్నమెంట్ కి ఒక్క మాట కూడా చెప్పకుండా లీ అనఫిషియల్ గా ఆ ఆయుధాన్ని శాశ్వత చటర్జీ దగ్గరికి తీసుకొస్తాడు. కొంచెం సేపటి తర్వాత అజిత్ ఠాకూర్ అనే ఇండియన్ పవర్ఫుల్ పొలిటీషియన్ కూడా శాశ్వత చటర్జీ దగ్గరికి చేరుకుంటాడు. శాశ్వత చటర్జీ అండ్ అజిత్ల మధ్య స్నేహబంధం ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం అజిత్ యొక్క ఫాదర్ కి పీఎం పదవిని పొందే అవకాశం వస్తుంది. కానీ చివరికి ఆ పదవి ఆదిత్యరామ్కి దక్కుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆదిత్యరామే ఆ పదవిలో కొనసాగుతుంటాడు. అందువల్ల ఎప్పటికైనా ఎలాగైనా పీఎం పదవిని చేపట్టాలని అజిత్ కసితో రగిలిపోతుంటాడు. అందుకనే అజిత్ చైనాకి సీక్రెట్ గా సపోర్ట్ చేస్తూ శాశ్వత చటర్జీతో స్నేహం చేస్తాడు. అజిత్ జాంగ్ అండ్ లీతో మాట్లాడుతూ 140 సంవత్సరాలకొకసారి జరిగే మహాకుంభమేళకి దాదాపు 60 కోట్ల మంది జనాలు హాజరవుతారు. అక్కడ మనం ఈ ఆయుధాన్ని ఉపయోగించి జనాలకి దేవునిపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టితే చాలు, మా దేశం చల్లా చెదరైపోతుందని అంటాడు. కట్ చేస్తే జనని తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకునేందుకు ఫ్రెండ్స్ ని తీసుకుని హిమాచల్ నుంచి ఇంటికి వస్తుంది. జనని ఇన్వైట్ చేయడంతో అర్చన కూడా తన బర్త్డే సెలబ్రేషన్ కి ఇంటికి వస్తుంది. బాలా ప్రతి సంవత్సరం జనని పుట్టినరోజుని ఒక పెద్ద పండగలాగా ఘనంగా చేస్తాడు. ఆ ఏర్పాట్లన్నింటినీ చూసి అర్చన బాగా ఇంప్రెస్ అవుద్ది. అర్చనకి తల్లిదండ్రులు ఎవ్వరూ ఉండరు. తను చిన్న వయసులో ఉన్నప్పుడే తన మదర్ చనిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత తన ఫాదర్ కార్గిల్ యుద్ధంలో మరణిస్తాడు. అప్పట్నుంచి అర్చన ఆర్మీలోనే ఉంటూ ఒక మంచి పొజిషన్ కి చేరుకుంటుంది. ఇలాంటి మంచి వ్యక్తి దగ్గర జనని ట్రైన్ అవుతున్నందుకు బాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జనని మామూలమ్మాయి కాదు, ఫ్యూచర్లో తను మన దేశానికి బాగా ఉపయోగపడిద్దని అర్చన అనడంతో తను చాలా సంతోషిస్తాడు. అఖండ మూవీ ఫస్ట్ పార్ట్లో పెద్ద బాలయ్య అంటే అఖండ ఉన్నాడు కదా, నా జీవితం ఆ శివుడికి అంకితం అని చెప్పి అఖండ తన కుటుంబాన్ని వదిలి హిమాలయాలకు వెళ్లిపోతాడు కదా. అప్పట్నుంచి వాళ్ళ అమ్మ ధరణి దిగులుతో నిండిపోద్ది. ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఒక గదిలో కూర్చొని నా కొడుకుని నా దగ్గరికి మళ్లీ ఎప్పుడు పంపిస్తావని శివుణ్ణని రోజూ ప్రశ్నిస్తుంటది. కట్ చేస్తే బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అవ్వడం, జనని ఫ్రెండ్స్ అర్చన తిరిగి డిఆర్డీఓకి వెళ్లడం చకచకా జరిగిపోతాయి. అసలు శాశ్వత చటర్జీ తయారు చేసిన ఆయుధం మరేదో కాదు, అదొక వైరస్. దాని పేరు బ్యాండ్ వైరస్. మనిషి శరీరంలోకి వెళ్లిన 6 గంటల తర్వాత ఈ వైరస్ తన పనిని మొదలుపెడుతుంది. మహాకుంభమేళలో కోట్లాది మంది భక్తులు హాజరవుతారు. ఇసకేస్తే రాలనంత జనం మహాకుంభమేళలో బారులు తీరతారు. కృష్ణమాచారి కూడా తన ఫ్యామిలీని తీసుకుని మహాకుంభమేళకి హ్యాపీగా వస్తాడు. వచ్చిన భక్తులందరూ గంగానదిలో మునకలు వేస్తుండగా అజయ్ ఠాగూర్ బ్యాండ్
బ్యాండ్ వైరస్ని నదిలోకి షూట్ చేస్తాడు. క్షణాల్లోనే ఆ వైరస్ నది మొత్తం వ్యాపిస్తుంది. ఈ అజయ్ ఠాగూర్ అజిత్ యొక్క తమ్ముడు. ఆ వైరస్ వల్ల నదిలోని నీళ్లన్నీ ప్రాణాంతకంగా మారతాయి. ఈ విషయం తెలియక మహాకుంభమేళకు వచ్చిన భక్తులందరూ నీళ్లల్లో మునకలేస్తారు. ఇంకేముంది, కృష్ణమాచారి మనవరాలతో సహా ప్రతి ఒక్కరూ ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవుతారు. వాళ్ళందరి నోస్లోంచి బ్లడ్ బయటకొచ్చి స్పృహ తప్పి కింద పడిపోతారు. అసలక్కడ ఏం జరుగుతుందో తెలియక జనాలందరూ ఏడుస్తూ తమ వాళ్లని కాపాడమని మెడికల్ క్యాంపు వద్దకు చేరుకుంటారు. విషయం వెంటనే పీఎం ఆఫీస్కు చేరుకుంటుంది. ఎవరో గంగానదిలో బయోవెపన్ని ఉపయోగించడం వల్ల మహాకుంభమేళకు వచ్చిన జనాలందరూ వైరస్ బాటన పడ్డారు. ఆ వైరస్ ఏంటో తెలుసుకునేందుకు వైరస్ శాంపిల్స్ ని దేశం నలుమూలలకి పంపించాం. వీలైనంత త్వరగా మనం ఈ సమస్యను పరిష్కరించి ప్రజల ప్రాణాల్ని కాపాడాలని ఆఫీసర్స్ పీఎంతో అంటారు. అందువల్ల పీఎం వెంటనే మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించి అందర్నీ అలర్ట్ చేస్తాడు. అజిత్ వెంటనే తన మనుషులతో మహాకుంభమేళకు చేరుకుని వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన జనాల కుటుంబాలని పరామర్శిస్తాడు. వెంటనే మీడియా కూడా సంఘటన స్థలానికి చేరుకుంటుంది. అజిత్ మీడియాతో మాట్లాడుతూ, దేవుడిని దర్శించుకోవడానికి వచ్చిన జనాలందరూ ఇలా వైరస్ బారిన పడడమేంటి? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కోట్లాది మంది ప్రజలు మరణం అంచున ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఏడి మన దేవుడు? ఆ దేవుడు నిజంగానే ఉంటే ఇలా మనకి ఈ పరిస్థితి వచ్చిండేదా? అసలు దేవుడనేవాడే లేడు, వాడెప్పటికీ రాడు అని అజిత్ జనాల్ని రెచ్చగొడతాడు. జనాలు కూడా అజిత్ చెప్పిన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అసలు దేవుడనేవాడే లేడు అని అడ్డం తిరుగుతారు. ప్రతి ఒక్కరూ దేవుడిని ఆరాధించడం మానేసి గుళ్లకు తలుపులు కూడా వేసేస్తారు. అజిత్ మాట్లాడిన మాటల్ని పీఎంతో సహా రిమైనింగ్ ఆఫీసర్స్ కూడా న్యూస్ ఛానల్స్ ద్వారా వింటారు. అసలు దేశంలో ఏం జరిగినా ఈ అజిత్ మన అధికార పార్టీ మీదనే నిందలు మోపుతాడు కదా, అలాంటిది ఇప్పుడు దేవుణ్ణి మీద నింద వేస్తున్నాడేంటని రావ్ పీఎంతో అంటాడు. ఇక వాళ్లకి బెల్ వెలుగుద్ది. ప్రజలు దేవునిపై నమ్మకం కోల్పోతే ఎటువంటి చట్టాల్ని లెక్క చేయరు. దేశం చల్లా చెదురై నాశనమైపోతుందని అర్థం చేసుకుంటారు. అందువల్ల ఎలాగైనా ఈ వైరస్ని వీలైనంత త్వరగా అంతం చేసి ప్రజల్ని కాపాడి ప్రజలకి దేవునిపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని పీఎం అందరితో చెప్తాడు. ఒక పక్క ఇండియాలోని ప్రజలందరూ మరణం అంచున కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు లీ అండ్ శాశ్వత చటర్జీ ఆ దృశ్యాలని టీవీలో చూసి చాలా ఆనందపడుతుంటారు. అర్చన మాట్లాడుతూ, మనం రెడీ చేసిన బయోషీల్డ్ సీరం ఉపయోగించి బ్యాండ్ వైరస్ ని చంపేయొచ్చు కదా అని అంటది. కాకపోతే అసలు ఆ బయోషీల్డ్ సీరం ని ఇప్పటి వరకు మనుషులపై టెస్ట్ చేయలేదు. అండ్ అసలది బ్యాండ్ వైరస్ ని అంతం చేయగలిగిద్దో లేదో కూడా ఎవ్వరికీ క్లారిటీగా తెలియదు. అందువల్ల అర్చన ధైర్యం చేసి, అయితే దాన్ని మొదటగా నా మీదనే ప్రయోగించండి అని అంటది. ఒకవేళ తేడా కుడితే అర్చన చనిపోద్దన్న ఉద్దేశంతో జననీతో సహా అక్కడున్న ఎవ్వరూ కూడా వైరస్ ని తనకి ఇంజెక్ట్ చేయరు. అందువల్ల అర్చన తనకి తానుగానే బ్యాండ్ వైరస్ యొక్క శాంపిల్ ని బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటుంది. కొంచెం సేపటి తర్వాత బయోషీల్డ్ వ్యాక్సిన్ ని అర్చనకి ఇంజెక్ట్ చేస్తారు. కట్ చేస్తే జనని అర్చన యొక్క బ్లడ్ శాంపిల్ ని చెక్ చేయగా బయోషీల్డ్ వ్యాక్సిన్ వల్ల అర్చన బాడీలో ఉన్న బ్యాండ్ వైరస్ అంతమైపోయిందని రిజల్ట్ వస్తుంది. ఈ విషయం వెంటనే పీఎం ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఎలాగోలా ఈ సమస్యకు పరిష్కారం దొరికినందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వ్యాక్సిన్ ని మాస్ ప్రొడక్షన్ చేసేందుకు లడక్ లోని మిలిటరీ ల్యాబ్ బెస్ట్ ఆప్షన్ అని హిమాచల్ లోని DRDO ల్యాబ్ నుంచి వ్యాక్సిన్ ని లడక్ కి తీసుకువెళ్లాలని అనుకుంటారు. తీరా చూస్తే అజిత్ తన మనుషులతో DRDOకి చేరుకుని బాంబ్స్ తో బుల్లెట్స్ తో విధ్వంసం సృష్టిస్తాడు. వాళ్లందరూ అక్కడున్న ఆఫీసర్స్ ని, ఆర్మీ వల్జర్స్ ని అండ్ ల్యాబ్ లో పనిచేసే ప్రతి ఒక్క సైంటిస్ట్ ని చంపేస్తారు. ఒక పక్క తన ఫ్రెండ్స్ చనిపోతున్నా సరే జనని మాత్రం ధైర్యంగా వ్యాక్సిన్ ని కాపాడుతుంటది. వాళ్ల దాడిలో అర్చనకు కూడా బుల్లెట్ గాయాలు ఏర్పడతాయి. ఇది కేవలం వ్యాక్సిన్ మాత్రమే కాదు, ఇది మన దేశం యొక్క భవిష్యత్తు. నువ్వు ఎక్కడికి వెళ్లాలో, ఎలా వెళ్లాలో అన్ని డీటెయిల్స్ ఈ బ్యాగ్ లో ఉన్నాయి. నువ్వు సేఫ్ గా గమ్యాన్ని చేరుకో అని చెప్పి అర్చన జననీని పంపించేస్తుంది. జనని అటు వెళ్లగానే రౌడీలు అర్చనని గన్స్ తో కాల్చిపడేస్తారు. కట్ చేస్తే జనని మంచుకొండల్లో పరిగెడుతుండగా అజయ్ ఠాగూర్ తన మనుషులతో వెంబడిస్తాడు. అజయ్ ఠాగూర్ జనని కార్తో గుద్దించి తనపై అటాక్ చేసి వ్యాక్సిన్ ని తీసుకుంటాడు. అప్పుడు జనని గట్టిగా అరుస్తుంది. ఇంకేముంది, ఎన్నో సంవత్సరాలుగా అష్టలింగ రుద్రపీఠంలో ఉన్న అఖండ కళ్ళు తెరుస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా ఒకే పొజిషన్లో ఆ మంచుకొండల్లో ఉండడంతో అఖండ బాడీ మొత్తం గడ్డ కట్టుకుని పోయుంటుంది. అఖండ కళ్ళు తెరిచిన వెంటనే తన బాడీ మీద ఉన్న మంచుగడ్డలు మొత్తం తునాతునకలైపోతాయి. క్షణాల్లోనే అఖండ జనని దగ్గరికి వచ్చి అజయ్ ఠాగూర్తో సహా రౌడీలందర్నీ ఒంటి చేత్తో చంపేస్తాడు. కట్ చేస్తే అసలు DRDO ల్యాబ్ లో వైరస్ ని అంతం చేసే వ్యాక్సిన్ ఉందన్న విషయం వేరే వాళ్లకి ఎలా తెలిసింది? ఆఖరి హోప్ కూడా పోయింది. ఇప్పుడు దేశాన్ని ఈ వైరస్ నుంచి ఎలా కాపాడాలని పీఎం సాడ్ గా ఫీల్ అవుతాడు. పూర్ణ వెంటనే బాలాకి ఫోన్ చేసి DRDOలో జరిగిన దాడి గురించి
చెప్తది. అదే సమయంలో ధరణి మంచాన పడిద్ది. మదర్ విజ్జి చంద్రశేఖర్ బాలాతో మాట్లాడుతూ, నా కొడుకుని తిరిగి ఇవ్వమని ఆ దేవుణ్ణి అడిగి అడిగి అలసిపోయాను. నేను చనిపోయిన రోజున వాడు వచ్చి నాకు కొరివి పెడితేనే నా ఆత్మకు శాంతి అని చెప్పి బాలాని తన పక్కనే ఉండమని అంటది. అందువల్ల బాలా తప్పనిసరి పరిస్థితుల్లో తన అమ్మ దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది. అజిత్ లీకి ఫోన్ చేసి, నా తమ్ముడితో సహా నా మనుషులందర్నీ ఎవరో దారుణంగా చంపేశారు, వ్యాక్సిన్ చేజారిపోయింది అని అంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండియాని నాశనం చేసేందుకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. ఎలాగైనా సరే మరో 48 గంటల పాటు ఆ వ్యాక్సిన్ ఇండియాకి అందకుండా చెయ్యని లీ అజిత్ పై కోపడతాడు. అప్పుడు సడన్ గా ఎక్కడ్నించి వస్తాడో కాని ఆది ఉన్నట్టుండి అజిత్ ముందు ప్రత్యక్షమవుతాడు. అసలు ఈ ఆది ఎవరనేది అజిత్ కి అస్సలు తెలియదు. ఇప్పుడు స్టోరీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళుతుంది. అజిత్ నాన్న పేరు మహాన్ ఠాకూర్. కొన్ని సంవత్సరాల క్రితం తను అధికార పార్టీ ఎంపీ అన్నమాట. ఆ సమయంలో మహాన్ కి ప్రైమ్ మినిస్టర్ పదవిని చేపట్టేందుకు అవకాశం వస్తది. కానీ పోటీలో ఆదిత్యరామ్ ఉంటాడు. ఆదిత్యరామ్కి ప్రజల మద్దతు బాగా ఉంటది. అందువల్ల ఆదిత్యగాని ప్రాణాలతో ఉంటే మహాన్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం ఇంపాసిబుల్. అందువల్ల తంత్రశక్తులని ఉపయోగించి మూడో కంటికి తెలియకుండా ఆదిత్యరామ్ని చంపేయాలని మహాన్ డిసైడ్ అవుతాడు. అందువల్ల తను అస్సాం అడవుల్లో ఉన్న ఆది దగ్గరికి వెళ్లి విషయం చెప్తాడు. అప్పుడు ఆది, వీడికి ప్రజల మద్దతే కాదు, ఆ శివుని మద్దతు కూడా బాగా ఉంది. వీణ్ణి చంపి ఆ ప్రైమ్ మినిస్టర్ స్థానాన్ని నీకు దక్కేలా చెయ్యాలంటే దైవాన్ని ఎదిరించగలిగే భయంకరమైన దుష్టశక్తులని నిద్రలేపాలి. కాని అవి బలిని కొరతాయి. కాబట్టి 8 మంది బాల బ్రాహ్మణుల్ని బలి ఇచ్చేందుకు తీసుకురా. ఈ రిచువల్ కంప్లీట్ అయితే నీ శత్రువు చనిపోయి అధికారం నీకే వస్తది. ఇక చచ్చేదాకా నువ్వే అధికారంలో ఉంటావు, నేనే నిన్ను నడిపిస్తా అని మహాన్తో అంటాడు. అందుకు మహాన్ కూడా ఒప్పుకుంటాడు. కట్ చేస్తే 8 మంది బాలబ్రాహ్మణుల్ని తీసుకొచ్చి రుచువల్లో కూర్చోబెడతారు. ఆది మంత్రాలని చదువుతూ ప్రక్రియ మొదలుపెడతాడు. ఈ రుచువల్లో భాగంగా పిల్లల్ని చంపబోతుండగా ఎక్కడ్నించో వస్తాడో గాని అఖండ సడన్ గా ఎంటర్ అవుతాడు. ఇక తను ఆదిని దారుణంగా కొట్టి మహాన్తో సహా ప్రతి ఒక్కరినీ చంపేస్తాడు. ఇక ఇప్పుడు స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. నేను చనిపోయాను అనుకుని ఆ అఖండ నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. ఈ రోజు నేను భయంకరమైన పిశాచుల్ని ఆధీనంలో పెట్టుకుని శక్తివంతుడిగా మారాను అని ఆది అజిత్తో అంటాడు. ఇక అజిత్ తన నాన్నని తమ్ముణ్ణి చంపిన అఖండ మీద పగ తీర్చుకునేందుకు ఆదితో చేతులు కలుపుతాడు. కట్ చేస్తే జనని అఖండతో మాట్లాడుతూ, దేవుడు దేవుడు అని అంటుంటారు కదా, మరి ఇంతమంది ప్రాణాలు పోతుంటే ఏడా దేవుడు వచ్చి కాపాడాలి కదా అని అంటది. దానికి అఖండ, ఆ ప్రాణాలు కాపాడే తెలివిని దేవుడు నీలో నింపాడుగా, శివుడు సాధ్యం, మనం సాధనం, అందుకే పరిష్కారం కనిపెట్టమని నిన్ను కాపాడమని నన్ను పంపాడని అఖండ అంటాడు. అప్పుడు జనని, మా నాన్నమ్మకి నిన్ను దూరం చేసింది కూడా ఆ శివుడేగా, కన్నతల్లికి కన్నబిడ్డని దూరం చేసి ఆ తల్లి జీవితాంతం ఏడిచేలా చేసింది కూడా ఆ శివుడేగా అని బాధపడిద్ది. ఎవరు ఏ కడుపున పుట్టాలో, ఎవరి దగ్గర పెరగాలో, ఎలా పెరగాలో, ఏ గమ్యం చేరాలో నిర్ణయించేది ఆ శివుడు అని అఖండ అంటాడు. మరోపక్క కృష్ణమాచారి మనవరాలు పరిస్థితి చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటది. అయినా సరే కృష్ణమాచారి దేవుడిపై నమ్మకం కోల్పోకుండా, దేవుడు వస్తే ఎలా వస్తాడో ఎట్లా వస్తాడో ఈ కళ్లతో చూశాను, శివుడు ఖచ్చితంగా వస్తాడు, నన్ను నమ్ము అని తన కూతురికి ధైర్యం చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత జననీ ఫోన్కి సిగ్నల్స్ అందడంతో తను వెంటనే పూర్ణకి కాల్ చేస్తది. పూర్ణ పరిగెత్తుకుని పీఎం దగ్గరికి వెళ్లి, జననీ ప్రాణాలతో ఉంది, తనతో పాటే వ్యాక్సిన్ కూడా ఉంది, మేము తన లొకేషన్ని ట్రేస్ చేశామని చెప్తుంది. ఇక పీఎం వెంటనే రెస్క్యూ టీంని జననీ దగ్గరికి పంపించండని అంటాడు. కట్ చేస్తే ఒక రెస్క్యూ హెలికాప్టర్ జననీ ఉన్న ప్లేస్ కి వస్తుండగా ఆది అజిత్ అక్కడికి వచ్చి హెలికాప్టర్ ని పేల్చేస్తారు. ప్రస్తుతం ఆది చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. అష్టపిశాచాల శక్తితో తన శరీరమంతా నిండిపోయి ఉంటుంది. ఎప్పట్నించో అఖండని చంపేయాలని కాచుకుని ఉన్న ఆది ఒక్కసారిగా తనపై దాడి చేయటం మొదలుపెడతాడు. కానీ అఖండ ముందు ఆది యొక్క శక్తులు అస్సలు పనిచేయవు. ఆది శరీరంలోని అష్టపిశాచులు కూడా అఖండని చంపలేకపోతాయి. అజిత్ మనుషులు జననీ దగ్గర్నుంచి వ్యాక్సిన్ ని తీసుకోబోతుండగా అజిత్తో సహా తన మనుషులందర్నీ అఖండ కొట్టిపడేస్తాడు. చివరికి అఖండ హనుమాన్ విగ్రహం దగ్గర ఉన్న గదని తీసుకుని దాన్ని ఆది కడుపులోకి దించి స్క్రూ డ్రైవర్ తిప్పినట్టుగా గదని తిప్పుతాడు. ఇంకేముంది, చివరికి ఆది నేలలో కలిసిపోతాడు. ఆ సమయంలో జననీకి ఇంటినుంచి ఫోనొస్తుంది. జననీ అఖండ దగ్గరికి వచ్చి నాన్నమ్మ చనిపోయిందని చెప్తది. ఆ మాట వినగానే అఖండ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. కన్న తల్లి చనిపోయిందని చెప్పినా కూడా కొంచెం కూడా బాధగా అనిపించడం లేదా? నువ్వు వస్తావని రోజూ ఎదురుచూసి చూసి తన చివరి కోరిక తీరకుండానే చనిపోయింది. నీకు ఎటువంటి బంధాలు ఉండకపోవచ్చు, కాని తను నీ అమ్మ కదా. ఎంతమంది జనాలు చనిపోతున్నా నీ దేవుడు మాత్రం రాడు. తల్లి చనిపోయిందన్నా నీలో చలనం రాదు అని అంటూ జనని బాధతో ఏడుస్తది. మరోపక్క మదర్ విజ్జి చంద్రశేఖర్కి అంత్యక్రియలు జరుగుతుంటాయి. అఖండ వచ్చి తలకొరివి పెడితేనే నా ఆత్మకు శాంతి కలిగేది అని మదర్ విజ్జి చంద్రశేఖర్ బాలాతో ఇంతకు ముందు చెప్పింది కదా.
అందువల్ల బాలా తనకి తలకొరివి పెట్టకుండా అఖండ కోసం వెయిట్ చేస్తుంటాడు. అప్పుడు చుట్టుపక్కల వాళ్లు బాలాతో అసలు అఖండ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు. తన అమ్మ చనిపోయిందన్న విషయం కూడా అఖండకు తెలిసే ఛాన్స్ లేదు. అందువల్ల పుణ్యకాలం ముగిసేలోపు మీరే తలకొరివి పెట్టండని అంటారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బాలా అందుకు ఒప్పుకోబోతుండగా సడన్ గా అక్కడికి అఖండ ఎంట్రీ ఇచ్చి మదర్ విజ్జి చంద్రశేఖర్ కి తలకొరివి పెడతాడు. అఖండ రావడంతో అందరూ షాక్ అయిపోతారు. బాలా కూడా ఆనందంతో అఖండకి దండం పెడతాడు. ఇక అఖండ అక్కడి నుంచి వెడుతుండగా మదర్ విజ్జి చంద్రశేఖర్ ఆత్మ శివయ్య అని అఖండని పిలుస్తుంది. ఇక శివుడు అఖండ రూపం నుంచి తన రూపంలోకి వచ్చేస్తాడు. అంటే మదర్ విజ్జి చంద్రశేఖర్ కి తలకొరివి పెట్టి తన ఆత్మకు శాంతి కలిగేందుకు ఆ శివుడే అఖండ రూపంలో వచ్చాడన్నమాట. ఆ విషయం తెలిసి మదర్ విజ్జి చంద్రశేఖర్ కూడా చాలా ఆశ్చర్యపోద్ది. అప్పుడు శివుడు మాట్లాడుతూ అక్కడ నీ బిడ్డ రుణం చేస్తుంటే ఇక్కడ తన రుణం తీర్చుకోవాల్సింది నేనేగా. నీ కన్నతల్లిని దూరం చేశానని జీవితాంతం నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు. దానికి సమాధానం ఇవ్వాల్సింది నేనేగా. ప్రజల ప్రాణరక్షణ కోసం ధర్మ సంస్థాపన కోసం తను యుద్ధం చేస్తున్నాడు. అలాంటి గొప్ప భక్తుడి యొక్క బాధ్యత నాదే కదా. అందుకే నేనే వచ్చి నీకు తలకొరివి పెట్టానని అంటాడు. శివుడి మాటలను విన్న మదర్ విజ్జి చంద్రశేఖర్ కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోతాయి. రవి జననీకి ఫోన్ చేసి అంత్యక్రియలు కంప్లీట్ అయ్యాయి, ఆ అఖండ స్వామే వచ్చి తలకొరివి పెట్టాడని ఆనందంగా చెప్తాడు. జననీ షాక్ అయిపోయి అఖండ దగ్గరికి వెళ్లి దేవుడిలాంటి నిన్న నేను అపార్థం చేసుకుంది, ఐఎమ్ సారీ అని బాధతో అంటది. అఖండ జననీని తీసుకుని పక్కనున్న సెలయేరు దగ్గరికి వెళ్లి తల్లి బిడ్డల బంధం 7 జన్మల బంధం, ఆ శివాజ్ఞతో ఏదో ఒక జన్మలో నీ రుణం తీర్చుకుంటానని చెప్పి అఖండ తన చేతిలోని విభూతిని సెలయేరులో విడిచి తన తల్లికి నివాళి అర్పిస్తాడు. ఆ సమయంలో పూర్ణతో సహా మరికొంతమంది ఆఫీసర్స్ ఆర్మీ సోల్జర్స్ ని తీసుకుని జననీ దగ్గరికి వస్తారు. అఖండ జననీతో దేశం దేవుని యొక్క ప్రతిరూపం, అలాంటి దేశాన్ని కాపాడడానికి నీ ప్రాణాన్ని పణంగా పెట్టావు. నా ధర్మం మీద దైవం మీద నింద వేసినవాడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. నాకు ఇంకా పని ఉంది, నువ్వు వీళ్లతో వెళ్ళు అని జననీని దీవిస్తాడు. అప్పుడు ఒక ఆఫీసర్ మీరు ఇదే కోపంతో బార్డర్కి వెళితే యుద్ధానికి దారి తీస్తుంది అని అంటాడు. అసలు వెళుతుందే యుద్ధం కోసమని చెప్పి అఖండ తన మార్గాన్ని బయలుదేరతాడు. జనరల్ లీ వ్యాక్సిన్ గురించి ఎటువంటి అప్డేట్ తెలియకపోవడంతో ప్లాన్ బి ని అమలు చేయబోతాడు. అప్పుడు వెంటనే అజిత్ తన దగ్గరికి వచ్చి వ్యాక్సిన్ ని దేవుడు తీసుకెళ్లిపోయాడు, దేవుడు లేడు ఎప్పటికీ రాడు అని నమ్మించడానికి ఈ ఆట మొదలుపెట్టాం. దేవుడు నిజంగానే ఉన్నాడు, వచ్చాడు, జనంలోనే జనంతోనే ఉంటాడు, ధర్మానికి ఆపద వచ్చినప్పుడల్లా వస్తాడు అని భయపడుతూ చెప్తాడు. కానీ జనరల్ లీ మాత్రం తన మాటల్ని లైట్ తీసుకుంటాడు. నాకు కొడుకుని లేకుండా చేసిన ఆ దేశానికి దేవుడిని లేకుండా చేస్తా అని చెప్పి కైలాస పర్వతానికి మిసైల్స్ ని ఎక్కుపెడతాడు. ఇక క్షణాల్లోనే అఖండ అక్కడ అడుగుపెట్టి చైనీస్ ఆర్మీ సోల్జర్స్ అందర్నీ ఏకిపారేస్తాడు. అఖండని అంతం చేసేందుకు శాశ్వత చాటర్జీ షాక్ డ్రాగ్స్ ని రంగంలో దించుతాడు. వాళ్లు తమ ఎలక్ట్రిక్ పవర్స్ ని యూజ్ చేసి అఖండని అదుపులోకి తెచ్చుకుంటారు. దాంతో అఖండ అసలు కదల్లేకపోతాడు. జనరల్ లీ అఖండ దగ్గరికి వచ్చి మేము ఒక డ్యామ్ కడితేనే భూమి తిరిగే స్పీడ్ మారింది, మేము ఒక గోడ కడితే ప్రపంచమే ఉలికిపడింది, నేను ఒక్క ఆర్డర్ వేస్తే ఏ బార్డర్ అయినా మారిపోద్ది, మాదైపోద్ది, అలాంటిది మమ్మల్నే కొడతావా? ఇప్పుడు నీ దేవుడిని కొడుతున్నా, మీ కైలాసాన్ని కొడుతున్నా అని చెప్పి కైలాస పర్వతానికి మిసైల్స్ ని మళ్లీ ఎక్కుపెడతాడు. ఇక క్షణాల్లోనే శివుడే అఖండ శరీరంలోకి వచ్చి అఖండ తాండవం చేసి జనరల్ లీని త్రిశీలంతో పొడిచి చంపేస్తాడు. అలాగే తను శాశ్వత చాటర్జీ దగ్గరికి వెళ్లి ఒంటి చేత్తో తనని విసిరేయటంతో శాశ్వత చాటర్జీ వెళ్లి మిసైల్ ట్యాంక్ కి గుచ్చుకుని చనిపోతాడు. అఖండ అజిత్తో ఏ నోటితో అయితే దేవుడు లేడు రాడు అని చెప్పావో ఆ నోటితోనే దేవుడు ఉన్నాడు, వచ్చాడు, జనంలోనే జనంతోనే ఉంటాడు, ధర్మానికి ఆపద వచ్చినప్పుడల్లా వస్తాడు అని చెప్పు అని అజిత్ కి ప్రాణభిక్ష పెడతాడు. కట్ చేస్తే వైరస్ బారిన పడిన ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించడంతో వాళ్లందరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు. ఇక జనాలందరూ తిరిగి గుళ్ల తలుపులను తెరిచి దేవుడికి పూజలు చేయటం మొదలుపెడతారు. మూవీ లాస్ట్ లో అఖండ శంభాలాకి వెళ్లడంతో మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. థ్యాంక్ యూ.